నేను లోకములు కన్న తండ్రిని చూశాను, ఎవరూ చూడలేని మూర్తిని చూశాను, పార్వతీ సహితుణ్ణి. ఆయనే నేను నీకు కొడుకుగా వస్తానన్నాడు. నీకు జోబగు పుత్రుని అన్నందుకు ఆయనే చిన్ని శివుడిగా వచ్చాడు. ఆ శివుడే ఇప్పుడు చిన్ని శివుడు. చిన్ని శిశువు అని కీర్తన చేస్తారు అన్నమాచార్యుల వారు. అలా చిన్న శిశువుగా వచ్చి చిన్న శివుడిగా కనపడ్డాడు. కనపడితే ఆ చూడగానే శంకరుడి యొక్క అనుగ్రహాన్ని దర్శించట శిలాదుడు. దర్శించి ఆ పిల్లవాణ్ణి చూడగానే ఎక్కడ లేని ఆనందము పైకి పొంగి పొరలింది కాబట్టి నంది అని పిలిచాట. నాలో ఆనందమును ఉద్భవింపజేశావు కాబట్టి నిన్ను నంది అని పిలుస్తున్నాను అని నంది అని పిలిచి కొడుకుని వెళ్ళి కౌగలించుకున్నట్ట. కౌగలించుకొని సంతోషపడి నందమొసగినవాడవుట నందియనుచు నామకరణంబొనర్చి నానా విదార్థ సంచయము నిమ్మిమై నర్ధి జనులకిచ్చి తెనియ చేసి ముదంబునదనరుచుండే. నంది అనేటటువంటి నామకరణం చేసి పుట్టగానే నన్ను సంతోషింపచేశావని ప్రజలందరూ ఆయన్ని చూసి పొంగిపోతుండగా ఆ పిల్లవాడు దినదిన ప్రవర్ధమానం అవుతున్నాడు. అయితే మీకిక్కడ ఒక అనుమానం వస్తుంది. ఏమండి, మీరేమో 4 భుజములు కలిగినటువంటి వాడై 3వ కన్నున్నవాడై పరమశివాంశతో పుట్టాడని అంటున్నారు. శివాలయంలో ఉండేటటువంటి నందీశ్వరుడేమో అదే రూపంతో ఉండొచ్చు కదా, మరి అలా ఉండకుండా ఒక వృషభాకృతిలో పడుకుని ఉంటాడు కదా, ఆయన ఒక ఎద్దుగా ఉంటాడు కదా, అలా ఎందుకు ఉండవలసినటువంటి అవసరం ఏర్పడినది అంటే శాస్త్రం అంది శివునకో ధర్మమునకో అభేదము. ధర్మమే శివుడు. ఎందుకని? శివుడిలోంచి వేదములు వచ్చాయి. వేదములు దేని గురించి చెప్తాయి? ధర్మము గురించి చెప్తాయి. కాబట్టి ఇప్పుడు ఆయన నీలాంటి కొడుకు కావాలన్నప్పుడు వెంటనే పిలిచి ఆది వృషభాన్ని పిలిచేట. ఆ ఆది వృషభమునకు ధర్మము అని పేరు. అంటే వృషభ జాతి యందున్న మొట్టమొదటి వృషభమేదో అది ఆది వృషభం. అందుకే ధర్మము లోపించిపోయిందనుకోండి కలియుగంలో, ఇంకా అంతమైపోవలసి వచ్చింది, ఇంకా ధర్మము లేదు అని ఎవరు కనిపెట్టాలి? ఎవరు ధర్మాకృతియో వారు కనిపెట్టాలి. అందుకే ఎవరు లేస్తారు కలియుగానికి ముందు అంటే శ్రీశైలంలో ఉండేటటువంటి శనగల బసవన్న లేస్తారు. లేచి ఒక పెద్ద రంకె వేస్తాడు. ఆయన రంకె వేసిన తర్వాత ఇంకా కలియుగాంతం ప్రారంభం అవుతుందని. కాబట్టి ఇప్పుడు ఆ వృషభాకృతియే ధర్మాకృతి. కాబట్టి ఇప్పుడు ఈ ఆది వృషభం ఏది ఉన్నదో ధర్మస్వరూపమై దాన్ని పిలిచి నీవు నందీశ్వరుడిగా అంటే మీకేమర్థమైంది? ఎవడు ధర్మాన్ని పట్టుకుంటాడో వాడు ఆనందాన్ని పొందుతాడు. కాబట్టి నువ్వు ధర్మస్వరూపానివి, నందిస్వరూపంగా నా స్వరూపంగా శిలాదుడికి అయోనిజుడిగా జన్మించు అని శాసనం చేశాడు. అందుకని ఆయన ముందు బాలశివుడిగా దర్శనమిచ్చాడు, అభేద దర్శనమిచ్చాడు. శివుడికి తనకి భేదం లేదు, బాలశివుడై ఉన్నాడు. అందుకని ఇలా దర్శనమిచ్చాడు. కొంతకాలం అయింది, ఒక ఆశ్చర్యకరమైన సంఘటన జరిగింది. కొంతమంది దేవతలు వచ్చి వాళ్ళతో అన్నారు, అయ్యో శిలాదుడా, నువ్వు 1కి 1 విన్నావు, నువ్వు అడిగినదొకటి నీకు ఇయ్యబడినదొకటి. నువ్వు ఎటువంటి స్వరూపాన్ని కోరావో అటువంటి స్వరూపాన్ని నీకు ఇచ్చారు. కానీ పిల్లవాడిది అల్పాయుర్దాయం. ఆయన జ్ఞానము చేత చిరంజీవి అవుతాడు, కానీ ఈ శరీరము చేత చిరంజీవిత్వం లేదు, అలా ఉండడు. ఈ పిల్లవాడు ఆయుర్దాయం అయిపోయిందన్నారు. శిలాదుడు బాధపడి వెంటనే శోకిస్తుంటే ఈ పిల్లవాడు చూసి నందీశ్వరుడు, ఎందుకంత బాధపడతారు నాన్నగారు, నేను శంకరుడి గురించి తపస్సు చేస్తానని మార్కండేయుడు ఎలా తపస్సు చేశాడో అలాగే ఈయన కూడా తపస్సు ప్రారంభించాడు. ఈయన చేసినటువంటి తపస్సు చేత ప్రీతి పొందినటువంటి శంకరుడు మళ్ళీ ఈయనకి ప్రత్యక్షమయ్యాడు. ఏమిటి ఇవాళ ఇన్ని పురుగుల కింద ఉన్నాయి? ఈయనకి ప్రత్యక్షమై ఆయన అన్నాడు, ఇట్లు అయ్యయ్యో పిల్లవాడా, నువ్వు ఎంత భక్తితో తపస్సు చేశావురా, నేనే పరీక్ష పెడదామని నీ ఇంటికి వాళ్ళని పంపాను తప్ప నీవు చిరంజీవివే. మీ నాన్న అడిగినప్పుడే చిరంజీవి అయిన కుమారుడు కావాలన్నాడు. నేను తథాస్తు అన్నాను. నేను తథాస్తు అన్న తర్వాత నీకు మృత్యువు ఎక్కడి నుంచి వస్తుంది?
కానీ నా మీద నీకెంత పూనిక ఉన్నదో చూడడం కోసమని ఈ పరీక్ష చేశాను. నీ పూజకి నీ తపస్సుకి నేను పరవశించాను. ఇట్లు చెప్పి శిరంబున నెసగు హేమ కమలహారము శైలాదిగలమునందు వేసి అంతనే అతడును వెలసె పంచముకుడు త్రినయనుడు దశభుజుడు నగుచూ. పొంగిపోయాను రాని తన మెడలో ఉన్నటువంటి బంగారు పద్మములతో కూడినటువంటి హారాన్ని ఒక దాన్ని తీసి ఎదురుగుండా ఉన్న పిల్లవాడి మెడలో వేశాట. ఒక్కొక్కసారి చమత్కారంగా ఉంటుందండి. ఒకడే భగవంతుడని చెప్తున్నా, గృహస్థులందరినీ ఉద్ధరించి రామాయణం చెప్పుకున్నా, 5 పైసలు ఆశించకుండా మహానుభావుడు ఎన్ని వేల మందినో ఉద్ధరించినా ఆయన శంకర మఠంలో కూర్చుని చెప్తుంటే, ఆయన పుట్టినటువంటి సంప్రదాయం ప్రకారం ఆయన బుద్ధపుండ్రాలు పెట్టుకున్నారు. నీకు వచ్చిన నష్టం ఏమిటి? ఆయన ఎప్పుడైనా ఎవరినన్నా నిందించారా, దూషించారా? 10 మందితో మంచిగానే మాట్లాడారు. ఆయన శివానంద లహరి చెప్పుకున్నారు. నాకు తెలిసి శ్రీభాష్యోపలాచార్య స్వామి వారు అలా భేదంతో ఎప్పుడూ మాట్లాడలేదు. నేను మా దొరగారు వెళ్ళి పక్కన కూర్చుంటే ఎన్ని మాటలు దక్షిణామూర్తి స్తోత్రం గురించి, శివానంద లహరి గురించి మాట్లాడారు. వారికి ఉత్తరాలు రాశారు కొంతమంది. నువ్వు వైష్ణవుడవు, నువ్వు శంకర మఠానికి వచ్చి ఉపన్యాసాలు ఎందుకు చెప్తున్నావు? ఇది శంకరాచార్యుల వారి మఠం, నువ్వు చెప్పొద్దని. ఆయన మనస్సు కుంది ఆయన ఉపన్యాసాలు చెప్పడం మానేశారు, కానీ ఈ ఉత్తరాల గురించి చెప్పలేదు. ఎందుకు లేనిపోని ఇబ్బందులు అని ఆయన కనీసం ఇది ప్రస్తావన చేయలేదు. చెప్పకుండా మానేస్తే తెలుసుకునే వాళ్ళు ఎవరో ఉంటారు కదండి, అంతేవాసులు దగ్గర వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తెలిసిపోతుంది. వాళ్ళ ద్వారా తెలిసి, అయ్యో చూసావా ఇంతటి మహానుభావుడి మీద కూడా బురద చల్లే వాళ్ళ లోకంలో ఉంటారు అని తెలుసుకుని, ఇది ఆనాడు పెద్ద దిక్కు కనుక పరమాచార్య స్వామి వారికి చెప్పారు. పరమాచార్య స్వామి వారు వెంటనే కంచి నుంచి పీఠకానుకలతో సహా ఒక మనిషిని పంపారు. మీరు వైదిక ధర్మ ప్రచారం చేస్తున్నారు, మీరు వైష్ణవుడైనంత మాత్రం చేత శంకర మఠంలోకి రాకూడదని ఎవరన్నారు? శంకరులు విష్ణు సహస్రానికి భాష్యం ఇచ్చారు. మీరు వచ్చి శంకర మఠంలో కూర్చొని ప్రసంగాలు చేయవలసినదిగా కంచి పీఠాధిపతిగా నేను ఆహ్వానిస్తున్నాను అని వారిని ఆహ్వానించి పీఠకానుకలు పంపారు. అప్పలాచార్య స్వామి వారు మళ్లీ వచ్చి కూర్చుని ప్రసంగాలు చేశారు. అవి పెద్ద మనస్సులంటే. అందుకని వారు ప్రాతస్మరణీయులయ్యారు. అందుకని తెల్లవారి లేస్తే నడిచే దేవుడిని నమస్కరిస్తాం, నడిచే దేవుడిని స్మరిస్తాం. అంతటి మహాపురుషుడు పరమాచార్య స్వామి అంటే. కనుక చూడండి, నేను ఈ విషయాన్ని మీతో ఎందుకు ప్రస్తావన చేయవలసి వచ్చింది అంటే, ఇది నీకు కేవలం పరీక్ష. ఈ పరీక్ష యందు నువ్వు నెగ్గావు కాబట్టి ఒక సన్మానములో పరమాచార్య స్వామి వారు పంపించినటువంటి కామాక్షి మూర్తికి ఎంత పరవశించిపోతామో, అలా శంకరుడు తన మెడలో ఉన్న మాల తీసి ఆ పిల్లవాడి మెడలో వేశాట. ఈ మాల ఆయన మెడలో వెయ్యగానే ఏమి జరిగింది అంటే, ఆయనకి కూడా 3వ కన్ను వచ్చింది. ఆయనకి కూడా సద్యోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములని శివుడికి ఎలా 5 ముఖాలుంటాయో 5 ముఖాలు వచ్చాయి. ఆయనకు కూడా 10 భుజములు వచ్చాయి. వచ్చి శివుడితో సమానంగా అలరారుతూ ఎదురుగుండా నిలబడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల యొక్క అనురాగం అంటే ఎలా ఉంటుందో చూడండి. పొంగిపోతూ పార్వతీదేవి వంక చూశాట్ ఇలా తిరిగి. అమ్మవారు పుత్ర ప్రేమతో పరవశించిపోతూ ఆ నందీశ్వరుణ్ణి అక్కున చేర్చుకుందిట కొడుగ్గా. కడుపున పుట్టినవాడు అవ్వాలా అండి? విశాల హృదయం ఉన్నటువంటి వాడు అంత ప్రేమగా ప్రవర్తిస్తాడు. అక్కున చేర్చుకుని కౌగలించుకుంటే, మీరు ఇలాంటివి వింటే మన ప్రవర్తన ఎందే ఒక మార్పు వస్తుందండి. ఒక చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళి మాట్లాడేటప్పుడు, నేను ఒక నందీశ్వరుడితో శంకరుడు మాట్లాడినట్టు నేను మాట్లాడలేనా? నేను అంత ప్రేమగా కౌగలించుకుని మాట్లాడలేనా? ఎందుకు లేనిపోని డాంబికంతో కూడిన ప్రవర్తన? వాడు చిన్నవాడు కాబట్టి నాకేదో చెయ్యాలి, నాకు కుర్చీ వెయ్యాలి కాదు. వాడిని చూడగానే నేనే వెళ్ళి గభాలను కౌగలించుకుని, ఆయుష్మాన్ భవ, నాన్న బాగున్నావా, బాగా చదువుకుంటున్నావా అని మీరు అడుగుతారు. మీ సంస్కారాన్ని మార్చేస్తే. శంకరుడు అంటే శంకరుడే, మహానుభావుడు. జగతపితరవు వందే పార్వతీ పరమేశ్వరవు. కాబట్టి ఇప్పుడు సంతోషం ఆగలేదుట ఆయనకి. శవుడా వెంటనే తన జడలనున్నహార నిర్మాలమగు వారి నంజలిన్ ఘటించి నందిపై చల్లి మించి జలములైదు నదులై ప్రవహించ నక్కజముగా తన జటాజూటంలో ఉన్న నీళ్లు తీసి ఆ పిల్లాడి మీద ఇలా చల్లేట. ఇలా చల్లితే అవి నందీశ్వరుడి నుంచి జాలువారి 5 నదులుగా ప్రవహించేట. అవే త్రిస్రోత, జటోదక, స్వర్ణోదక, జంబూ నది,
వృషధ్వని 5 నదులు వెడుతున్న మధ్యలో ఈశ్వరుడు యొక్క శివలింగం ఉంది. నందీశ్వరుడు ప్రతిష్ఠ చేసింది. 5 నదులలో స్నానం చేసి శివలింగాన్ని ఎవరు అర్చిస్తారో వారికి మోక్షం ఇయ్యబడుతుంది అని శాస్త్రం. కాబట్టి ఈ 5 నదులు ప్రవహించాయి. ప్రవహించిన తరువాత పార్వతీదేవే కదండి, ఏమండి వాడికి నీళ్లు జల్లారు బాగుంది, వాడికి మీ మెళ్ళలో మాల వేశారు బాగుంది, మీ వంటి వాణ్ణి చేశారు బాగుంది, కానీ ఇంత చేసిన తర్వాత మీరేమో అంతటి చేత పూజనీయులా, మరి వాడికి ఏం అధికారం ఉంది, వాణ్ణి ఏదో మంచి పనిలో పెట్టండి అంది. అంటే ఏం చేద్దామంటావు, అయితే మన ప్రమదగణాలన్నింటికీ నాయకుడిగా కూర్చోబెట్టి అభిషేకం చేసేయండి అంది. ఆయన్ని కూర్చోపెట్టి ప్రమదగణములన్నింటికీ నాయకుడిగా అభిషిక్తం చేశారట. చేసిన తర్వాత అమ్మవారు అందిట, ఓ మంచి భార్యని కూడా తీసుకొచ్చి ఇచ్చేస్తే ఇద్దరూ కలిసి చక్కగా ధర్మపథంలో నడుస్తారు. ఏం మీకు నేను లేను పక్కన, అలా వాడికి ఉండద్దు పిల్లాడికి, అందులో మంచి భార్యని తెండి. ఇది ఏ హృదయం మీరు ఆలోచించండి. తల్లిదండ్రుల హృదయం. పిల్లవాడు బాగా చదువుకోవాలన్నప్పుడు చదువుకొనిస్తాం, చదువుకుని వాడు ఉద్యోగంలోకి వచ్చేశాక వాడికి తగిన భార్యని వెతకాలోయ్, వాడికి తగిన భార్యని వెతకాలోయ్ అని బెంగబెట్టుకుంటాడు. ఆడపిల్లకి సంబంధం వెతకడం కన్నా యోగ్యుడైన కొడుకుకి సంబంధాలు తిరస్కరించడం చాలా కష్టం అవుతుంది కదండి. తిరస్కరించి కావలసిన సంబంధం వెతుక్కోవడం చాలా కష్టం అండి. ఎందుకని తండ్రి రాజీ పడలేడు. తండ్రి కొడుక్కి తగిన కన్యనే ఇవ్వాలని కోరుకుంటాడు. అందుకే తండ్రి ఎంచి వివాహం చెయ్యాలి తప్ప తాను ఎంచుకుని వ్యాలంటైన్స్ డే చేసుకోవడం ఈ జాతి సంప్రదాయం కాదు కదా. అది తల్లిదండ్రులను అవమానించుటయే. వాళ్ళకి తెలియదా ఎవరినిచ్చి పెళ్లి చేయాలో? ఏమో, నిశ్చితార్థం అయిపోయిన తర్వాత కానుక పంపిస్తే పెద్ద దోషం లేదు కనుక తప్ప అంతకన్నా పరిధిని అతిక్రమించడాన్ని నేను సమర్థించలేను. కనుక ఏమైంది అంటే, ఇప్పుడు తగిన యోగ్యురాలైన కాంతని కూడా చూద్దామంది అమ్మవారు. పార్వతీ పరమేశ్వరులు నందీశ్వరుడికి భార్యని వెతికారండి. ఎంత చిత్రమండి లోకంలో. వెతికి ఆయనకి తగినటువంటి భార్య మరుత్తుల యొక్క కుమార్తె సుయశ, ఆవిడ పేరు. యశ అంటే కీర్తి. సుయశ మంచి కీర్తి. దేనివల్ల వస్తుంది కీర్తి? నడువడి వలన. నడువడి తెలిసిన పిల్ల కాబట్టి ఇప్పుడు భర్తను ఎలా అనుగమిస్తుంది? నీడలా అనుగమిస్తుంది. తల్లిదండ్రులు ఇచ్చిన సంబంధాలు అలా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు ఏమైంది? మంచి కన్యని తెచ్చి సుయశ అనబడేటటువంటి మరుత్తుల కుమార్తెనిచ్చి నందికేశ్వరుడికి వివాహం చేశారు. పీటల మీద ఎవరు కూర్చోవాలి నందీశ్వరుడి తరపున? పార్వతీ పరమేశ్వరులు కూర్చున్నారు. ఏమి భాగ్యం పొందాడండి నందీశ్వరుడు. ఇప్పుడు మీరు నిజంగా ఓ శివాలయంలోకి శివుణ్ణి చూడ్డానికి వెళ్ళగలరా? నందీశ్వరుణ్ణి చూడగానే కాసేపు నిలబడి చెక్కున చెయ్యి చేర్చి అలా ఏమి భాగ్యం పొందినవాడివయ్యా అని మీరు కాసేపు నందీశ్వరుణ్ణి చూస్తారా? నందీశ్వరుణ్ణే చూడాలి కదండి. ఆయన పొందినంత భాగ్యం ఎవరు పొందారు? ఇన్ని భాగ్యాలకి ఎవరు కారణం? శిలాదుడి తపస్సు. ఆయనది తపస్సంతా. కాబట్టి ఇప్పుడు ఒక మాట అన్నాడు ఆయన, ఏమయ్యా నువ్వింత వైభవాన్ని అనుభవించావు, తనకని వైభవం ఏం అడగలేదే మీ తండ్రి? నిన్ను అడిగాడంతే. కానీ నీ వల్ల మరి మీ తండ్రి తరించద్దు. ఆయన తరించిపోవడానికి నీ తండ్రిని ఎటువంటి స్థితి ఇస్తున్నానో తెలుసా? నీదు తండ్రియు తాతయు నాదు గుణములందు ప్రాముఖ్యము చెందియుందురికను నేనెచట నుండు నీవందు నిలువు, నీవు ఎచట నివసించిన నేనందు నెగడియుందు. నీ తండ్రిని నీ తాతని కూడా సమున్నతమైన అధికారము కలిగినటువంటి ప్రమదగణముల యొక్క స్థితిలోకి తీసుకొస్తున్నాను. వాళ్ళు కూడా నన్ను సేవిస్తూ ఉంటారు. ఒక మంచి కోరిక కోరుకున్నవాడు, ఒక మంచి చెయ్యాలనుకున్నవాడు తన ప్రయత్నం లేకుండానే ఏ స్వార్థం లేకుండా ప్రవర్తించిన వాడికి కావలసిన కోరికే ఈశ్వరుడు చూస్తాడు. వాడి గురించి చూసుకోక్కర్లేదు, వాడి గురించి ఈశ్వరుడు చూస్తుంటాడు. యోగక్షేమం వహామ్యహం. కాబట్టి ఇప్పుడు శిలాదుడు ఎక్కడికి వెళ్ళిపోయాడు? ప్రమదగణములలో ఒకడుగా చేరిపోయాడు. ఇప్పుడు ఈ ప్రమదగణములకు నాయకుడు ఎవరు? తన కొడుకు నందీశ్వరుడు. ఒక తండ్రికి ఇంతకన్నా గొప్ప పదవి ఏముంటుందండి? తండ్రి గారు అదే ఆఫీసులో 30 ఏళ్ళు పనిచేసి ఏదో చిన్న ఆఫీసర్ అయ్యాడు. ఆయన కొడుకే, ఆయన కడుపున పుట్టినవాడే ఐఏఎస్ చదివి ఆ మొత్తం ఆర్గనైజేషన్ కంతటికి ఒక రాష్ట్రానికి అధికారిగా వచ్చాడు. ఇప్పుడు ఆ పిల్లవాడు ఇన్స్పెక్షన్కి వస్తున్నాడు.
ఈయన కూడా చిన్న అధికారి. తండ్రి కొడుకు ఒక్కింట్లోనే ఉంటున్నారు. నాన్నగారండి రేపు నేను ఇన్స్పెక్షన్కి వస్తున్నాను కానీ మీరు మాత్రం లేచి నిలబడ్డం అవి ఏం చేయకండే, మీరు నమస్కారం పెట్టడం అవి చేయకండే అని ముందే కొడుకు తండ్రికి చెప్పుకుంటాడు కదండి. అయినా ఇప్పుడు ఆ కొడుకు ఇన్స్పెక్షన్కి వస్తుంటే కారు వచ్చేసి కారు దిగిపోయి స్టేట్ లెవెల్ ఆఫీసర్ ఆయన ఇక్కడ ఉన్న ఆఫీసర్ గారు కూడా లేచి నిలబడి ఎదురొస్తే గబగబా ఆయన మెట్లెక్కి ఆఫీసులోకి వచ్చి ఇన్స్పెక్షన్కి లోపలికి వెళ్ళి ఒక్కొక్కరిని పిలుస్తూ ఆఫీస్ చూడడానికి బయటికి వస్తుంటే ఇన్నాళ్ళు తనతో మాట్లాడిన వాళ్ళు ఆయన్ని తనని చూస్తుంటే ఆ కొడుకు ఆ తండ్రి భావాలు ఎలా ఉంటాయండి? ఎంత ఆనందాన్ని పొందుతాడు. అబ్బా నా జన్మ ధన్యం, నా కొడుకు ఇంత అధికారి. అందరి దగ్గరికి వెళ్ళి పరిచయం చేసుకుంటూ ఆ కొడుకు ఒక్కొక్కరు ఆయనకి షేక్ హ్యాండ్ ఇచ్చి నమస్కారం పెట్టి సార్ నా పేరు ఇది, నేను ఇది చూస్తుంటాను సార్ అంటుంటే అలా తండ్రి దాకా వెళ్ళి ఈ పిల్లవాడే తండ్రికి నమస్కారం చేసి ఏమీ అడగకుండా పక్క నుంచి వెళ్ళిపోయాడు అనుకోండి. అబ్బా ఏమి కొడుకుని కన్నావయ్యా, ఆయన వెళ్ళిపోగానే వచ్చి కౌగులించేస్తారు ఈ తండ్రిని. నందీశ్వర శిలాదులు ఆ స్థితిని పొందారండి లోకంలో. ఆయన ప్రమదగణాల్లో ఒకడు, నందీశ్వరుడు ప్రమదగణాలకి అధిపతి, ఇద్దరు శంకర కింకరు. ఇది వాళ్ళ యొక్క గొప్పతనం. మీరు సృష్టిలో చూశారా ఇంత చిత్రం? ఇది నందికేశ్వరుడు యొక్క చరిత్ర. కనుక ఇప్పుడు ఇంకొక వరం ఇచ్చేవాడు నందీశ్వరుడితో, ఎప్పుడైనా ఎక్కడైనా నువ్వు వెళ్ళి ఉంటే నేను అక్కడికి వచ్చేసి ఉంటాను. కాబట్టి నందీశ్వరుడు ఉంటే ఎవరుంటారు? శివుడు ఉంటాడు. నేనెక్కడైనా ఉంటే నువ్వు ఉంటావు. నేను శివుడిగా ఎక్కడైనా శివాలయం కట్టారో లింగ ప్రతిష్ఠ చేసి విడిచిపెడితే అది శివాలయం కాదు, నా ఎదురుగుండా నువ్వు ఉండాలి. కాబట్టి నువ్వు ఎచ్చట ఉంటావో అక్కడ నేను ఉంటాను, నువ్వు ఎక్కడుంటావో అక్కడికి నేను వచ్చేస్తాను. అంటే ఇప్పుడు నిజంగా ఎంత స్థితిని ఇది శిలాదుడు అడిగింది. గొప్ప భక్తి తత్పరుడు కావాలి నా కొడుకని అడిగాడు. ఆ పుట్టినవాడి భక్తికి ఈశ్వరుడు వశుడైపోయాడు. వశుడైపోయి ఈ వరం ఇచ్చాడు. అయితే చిత్రం ఏమన్నారంటే ఇందులో ఈ లీల ఎవడేనియు లోలమతిన్ వినినా చదివినా లోకసుఖంబు చాలబడసి పరమందున నీలగ్రీవుని పదంబు నెక్కును మౌనుల్. ఎవరైనా ఈ నందికేశ్వర చరిత్రని చదివినా చేతులొగ్గి నమస్కరిస్తూ విన్నా భగవంతుడి యొక్క అనుగ్రహాన్ని నందికేశ్వరుడి యొక్క వైభవాన్ని మనసులో తరించుకుని మురిసిపోయినా వారికి ఇహమునందు సమస్త సుఖములనిచ్చి అంచమునందు ఇది విని పరవశించిపోయిన వారిని ఈశ్వరుడు తన ప్రమదగణములలో ఒకరిగా చేర్చుకుంటున్నాడు అని అభయం ఇచ్చారు. అయితే మీరు ఒక చిత్రం చూడండి, నందీశ్వరుడు వృషభంగా ఎందుకుంటాడు అన్న విషయాన్ని మీకు నేను విజ్ఞాపన చేశాను, ఆది వృషభము అని. అయితే శైవాగమం ఒక ఆంక్ష విధించి శివలింగ దర్శనం చేసేటప్పుడు శివాలయంలో మనం వెళ్ళాం కదా అని చెప్పి నందీశ్వరుడి పక్క నుంచి వెళ్ళడం కానీ నందికి శివుడికి మధ్యలోంచి వెళ్ళడం కానీ చేయరాదు. శివాలయంలో దర్శనం చేసేటప్పుడు ఎలా చెయ్యాలో శైవాగమం చెప్పింది. అలా తప్ప వేరొకలా దర్శనం మీరు చెయ్యరాదు. అలా చేస్తే ఏమవుతుందో తెలుసండి? వేరొక మాటలో చెప్పాలంటే శివుడి యొక్క కోపమునకు గురవుతారు. ఎందుకని అది శివుడి యొక్క వరం. ఎలా చెయ్యాలి? వృషస్య వృషణం స్పృష్ట్వా శృంగమధ్యే సదాశివం దృష్ట్వాక్షణం నరోయాతి కైలాసే శివ సన్నిధిం. తోక పక్కకి పడవేసి వృషణములు కనపడేటట్టుగా పడుకుని ఉంటుంది నందీశ్వరుడి యొక్క మూర్తి. ఎడమ చేతి బొటన వేల్ని ఎడమ చేతి చూపుడు వేల్ని నంది యొక్క శృంగములు కొమ్ముల మీద వేసి కుడి చేతితో ఆయన యొక్క వృషణములను పట్టుకుని 2 వేళ్ల మధ్యలోంచి శివలింగాన్ని చూస్తూ హరహర మహాదేవ శంభో శంకర అన్నారు. ఇలా ఎవడన్నాడో వాడు కైలాసమునందు శంకరుణ్ణి దర్శనము చేసినటువంటి పుణ్యం వాడి ఖాతాలో వేస్తారు. కాబట్టి నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుండి తప్ప శివలింగ దర్శనము చేయరాదు. చాలా మంది తెలియక ఏం చేస్తుంటారో తెలుసా అండి? శివాలయంలోకి నంది పక్క నుంచి లోపలికి వెళ్ళిపోయి ఆ శివలింగానికి నందికి మధ్యలో నిలబడతారు.
అటువంటప్పుడు ఎవరైనా ఆగమం తెలుసున్నవాడు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్యలోంచి చూసే ప్రయత్నం చేస్తే అడ్డుగా నిలబడిన వాడి పృష్ఠభాగం కనబడితే వాడు ఖేదం పొందితే కొత్త పాపం కూడా వాడి ఖాతాలో పడుతుంది. అర్చకునకు తప్ప శివాలయములో శివలింగమునకు నందికి మధ్య తిరిగే అధికారము ఎవ్వరికీ లేదు. ఆయన నందీశ్వరుడు జీవుడికి సంకేతం, శివుడు బ్రహ్మమునకు సంకేతం. జీవబ్రహ్మల మధ్య భేదము చెప్పడం కాని మధ్యలోకి వెళ్ళడం కాని చేయరాదు. కాబట్టి ఎప్పుడూ అలా దర్శనం మాత్రం చెయ్యకూడదు. ఆ శృంగముల మధ్యలోంచి చూడాలి. ఒక్కసారి మాత్రం మినహాయింపు, ఎప్పుడు మినహాయింపు. ఆయనకి కవచం పెడతారు సాయంకాలం. కవచం అంటే అలంకారమైపోయినటువంటి మూర్తి, శివుడి యొక్క ఆ ఊర్ధ్వభాగం, వక్షస్థలం, శిరస్సు, చంద్రరేఖ, త్రిశూలం అన్నీ కనబడుతుంటాయి. ఆ కవచం తొడుగుతారు. అలా తొడిగి ఉంటే మాత్రం నంది శృంగములలోంచి చూడక్కర్లేదు. మీరు తిన్నగా శివదర్శనం చేయవచ్చు. శివదర్శనం ఇంకా అలా పెట్టిలేదు అంటే మీరు నందీశ్వరుడి యొక్క శృంగముల మధ్య నుంచే చూడాలి. అలా చూడడమే అంత అవసరమైతే అరటిపండు ముక్కలు పట్టుకెళ్ళి శివుడి ఆ నందీశ్వరుడి మూతికి రాసేయడం, కార్తీక దీపాలు పేరు చెప్పి నందీశ్వరుడి తోక కింద పెట్టేయడం, ఇవి ఎంత పాపభూయిష్టమైన పనులో మీరు ఆలోచించండి ఒక్కసారి. మనం చేసేటటువంటి పనులు పుణ్యం పేరుతో హద్దులేని పాపాలు చేస్తుంటాం. అలా చెయ్యకూడదు. మీరు ఇంకొకటి, ఎప్పుడైనా శివాలయం లోపలికి వెళ్ళి పూజ చేసుకోవాలనుకుంటే, మీరు శివాలయంలో ఏదైనా పూజకి ఇస్తున్నారనుకోండి, లోపలికి తిన్నగా వెళ్ళరాదు. శైవాగమం ఆంక్ష పెట్టింది. మీరు నందీశ్వరుడి శృంగములలోంచి శివలింగ దర్శనం చేసిన తరువాత ఆగి నందీశ్వరుడికి నమస్కరించి ఒక మాట చెప్పాలి. నందీశ్వర నమస్తుభ్యం సాంబానందప్రదాయక మహాదేవస్య సేవార్థం అనుజ్ఞాం దాతుమర్హసి అని అడగాలి. అయ్యా, ఎవరు నువ్వు? నందీశ్వర నమస్తుభ్యం, ఓ నందీశ్వరుడా నీకు నమస్కారం. సాంబానందప్రదాయక, స అంబ, అంబతో కూడినటువంటి శంకరుడి వలన మాయందు ప్రవర్తించవలసినటువంటి ఆనందమునకు కారణభూతుడైనటువంటి వాడివి. మహాదేవస్య సేవార్థం, నేను మహాదేవుని యొక్క సేవ చేసుకోవాలని లోపలికి వెళ్ళాలనుకుంటున్నాను. అలా నేను సేవ చేసుకోవడానికి అనుజ్ఞాం దాతుమర్హసి, నాకు నీవు అనుజ్ఞను ఇయ్యవలసినది అని చెప్పి మీరు లోపలికెళ్ళి పూజ చేసుకోవాలంటే గోత్రనామాలతో ఇవ్వాలి తప్ప మీరు నందీశ్వరుని యొక్క అనుమతి లేకుండా శివాలయంలో పూజ చేయరాదు. ఈ నందీశ్వరుడు మీరు చూడండి, 4 పాదములతో చక్కగా అలా పడుకుని ఉంటాడు. ఆవిడ సభలో ఉన్నారో లేరో కానీ చాలా సంతోషం శర్మ గారు. శివుడు గురించి చెప్పేటప్పటికీ సుబ్రహ్మణ్యుడు వస్తుంటే అలా ఉంది. మనం ఈ సభలో ఉన్నారో లేరో నాకు తెలియదు అసలు. లేకపోతే ఆవిడ ఒకసారి మైక్ దగ్గరికి పిలిచి పాడమన్నారు. రాజీ గారు ఉన్నారేంటి ఎక్కడైనా? లేపాక్షి బసవయ్య లీచిరావయ్య కైలాస శిఖరిలా కదలిరావయ్య అని ఆ బసవయ్య ధర్మమునకు మారుపేరు. ఆ లేపాక్షిలో ఉండేటటువంటి బసవయ్య అంత అందంగా ఉంటాడు. ఆయన 4 పాదములతో పడుకుని ఉంటాడు. ఆ 4 పాదములు ఏమిటో తెలుసా అండి? అది ధర్మము. ఆ ధర్మము మీదనే భగవంతుడైనటువంటి శివుడు అధిరోహించి ఉంటాడు. మీకు ధర్మమే సమస్తమును తీరుస్తుంది. ధర్మమే సమస్తమునకు ఆలవాలమవుతుంది. ఆ ధర్మమే నందీశ్వరుడి యొక్క 4 పాదములుగా ఉంటుంది. ఆ 4 పాదములు ఏమిటో తెలుసా అండి? మీకు కనపడేటటువంటి డెక్కలు అవే సత్యము, శౌచము, తపస్సు, దయ. మీరు ప్రతిరోజు నందీశ్వరుడి యొక్క వృషణాల్ని పట్టుకుని ఆయన శృంగముల మధ్యలోంచి చూడడం మీకు అలవాటైతే మీకు తెలియకుండా ఈ 4 గుణాల్లో కొన్ని గుణాలు మీ యందు ప్రసరిస్తాయి. కనుక ఏమవుతుంది అంటే ఈ 4 పాదముల చేత నందీశ్వరుడు ధర్మమే తానై ఉన్నాడు. నాకు వచ్చే ముందు పరమాచార్య స్వామి వారి నైషధంలో ఒక గొప్ప శ్లోకం ఉంది. ఆ భోజ మహారాజు గారు చెంపూ రామాయణంలో చెప్తారు. ఎంత అందమైన శ్లోకం! ఆ చెంపూ రామాయణం కూడా ఎప్పుడు వచ్చింది అనుకుంటున్నారు? భోజరాజు గారు నిష్కారణంగా కాళిదాసు గారి దగ్గరికి వెళ్ళి అబద్ధం చెప్పారు. భోజరాజు చచ్చిపోయి వాళ్ళకి 11 రోజులైంది. ఆ మాట వినగానే కాళిదాసు గారికి ఈ మాట చెప్పగానే కాళిదాసు గారు నిజంగా భోజరాజు గారు చచ్చిపోయారు అనుకుని శ్లోకం చెప్పారు. చెప్పేటప్పటికీ
భోజరాజు గారు నిజంగా చనిపోయారు. ఆయన మాట సత్యం అయిపోతుంది. ఆయన చనిపోయేటప్పటికి నిజంగా భోజరాజు చనిపోయాడు, ఇప్పుడే నా దగ్గరికి వచ్చి చెప్పడం వల్లే చచ్చిపోయాడు నేను అనడం వల్ల తెలుసుకుని కాళిదాసు గారు ఏడ్చాడు. ఏడిస్తే సరస్వతీదేవి ప్రత్యక్షమైంది. నీ ఏడుపు నేను చూడలేను, నా స్వరూపమే నువ్వు. ఎప్పుడైనా భోజకాళిదాసులు విందురుగానే అయ్య బాబోయ్ ఏమి చరిత్రోది. కాబట్టి ఇప్పుడు నేను నీకు ఒక వరం ఇస్తున్నాను, మీరు కొన్ని గంటలు మాత్రం బ్రతికుంటారు, మీ ఇద్దరు ఏం మాట్లాడుకుంటారో మాట్లాడేసుకోండి. మాట్లాడేసుకున్న తర్వాత ఇద్దరు ఏకకాలమనందు శరీరాలు వదిలిపెట్టేదురుగానంది. వాళ్ళిద్దరూ బతికారు. ఆయన భోజరాజు బతికాడు. బతికిన తర్వాత ఏం మాట్లాడుకుందాం అంటే, ఈశ్వరుడిచ్చిన ఈ కాసేపు ఇంకోటి మాట్లాడుకోవద్దు, ధర్మమునకు ఆలవాలమైన రామాయణమే మళ్ళీ మాట్లాడుకుందామని వాళ్ళిద్దరూ రామాయణం మాట్లాడుకున్నారు. ఆ మాట్లాడుకున్న రామాయణానికే చంపూ రామాయణం అని పేరు, భోజరాజకృతం. అందులో ఆ చంపూ రామాయణంలో భోజరాజు గారు అంటారు ఒక చోట, ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్ తస్య ప్రమాచా వచనై కృతకేతరశ్చేత్ తేషాం ప్రకాశన దశా చ మహీసురైశ్చేత్ తానంతరేణ నిపతేత్ కన ప్రమాణాః అంటారు. వేదము మనకి ప్రమాణమై ఉన్నది. ఈ ప్రమాణమైనటువంటి వేదము మనకి దేని గురించి మాట్లాడుతున్నది? ధర్మము గురించి మాట్లాడుతోంది. ఈ వేదాంతర్గతమైనటువంటి ధర్మము ఎవరి చేత చెప్పబడుచున్నది? ఎవరు వేదము చదువుకున్నారో ఆ వేదము చదువుకున్నటువంటి వాళ్ళు ఆ వేదమంత్రాల్ని పైకి చదవడం లోక కళ్యాణము కొరకు మాత్రమే చదువుచున్నారు. వేదము యొక్క ప్రయోజనం అదే. కాబట్టి గురుముఖతః అది అందడానికి కారణమేమి? ప్రవహించి వెళ్ళేటటువంటి నది ఎలా ఏ ప్రయోజనము కోరక లోకం కోసం అని దాహం తీరుస్తుందో, అలా వేదము నేర్చుకున్నవాడు వేదమంత్రముల చేత దేవతల యొక్క అనుగ్రహాన్ని లోకమునకు ప్రసరింపచేస్తాడు. కాబట్టి ధర్మమనేటటువంటిది ప్రవర్తించాలంటే వేదము తెలిసి ఉండాలి. ఆ వేదము చదువుకున్న వాళ్ళు వేదమంత్రముల రూపంలో ధర్మాన్ని ప్రకాశింపచేయబట్టి కదా మనం అందరం ఇవాళ నిజంగా ఇన్ని ప్రయోజనాల్ని పొందగలుగుతున్నాం. ఏమి ధర్మం ఏమి వేదం అని చెప్పి కాళిదాసు గారు భోజరాజు గారు పొంగిపోయారు ఆ వేదం గురించి, ధర్మం గురించి. ఆ ధర్మం గురించే పరవశించిపోతూ ఒక మాట అంటాడు, ఆ వేదం చాలా కష్టపడి గురుముఖతః నేర్చుకున్నటువంటి మహాపండితులైన వారు ఉన్నారే, వారు శ్వాస బిగపట్టి వారు చక్కటి స్వరంతో ఆ వేదమంత్రాన్ని చెప్తుంటే ఆ మంత్రాన్ని వింటున్నప్పుడు లోకమునకంతటికీ ఎంత ఆనందం కలుగుతోందయ్యా. ఇలా ఆనందం కలగడానికి ఆ వేదమంత్రముల యొక్క శక్తి చేత దేవతల్ని తెచ్చి కూర్చోపెడుతున్నటువంటి వాళ్ళు సర్వకాలములయందు నమస్కారమునకు అర్హులు అంటున్నాడు భోజరాజు. కాబట్టి చూడండి, ఉచ్చైర్గతిర్జగతి సిద్ధ్యతి ధర్మతశ్చేత్. లోకమంతా ఉన్నతిని పొందాలంటే ఏది పొందాలి? వేరొక మార్గం లేదు, ధర్మాన్ని మాత్రమే పట్టుకుని ఉండాలి. అటువంటి ధర్మం తస్య ప్రమాచ వచనై కృతకేతరశ్చేత్. ఆ ధర్మం ఎక్కడ దొరుకుతుంది? వేదములో చెప్పబడింది. తేషాం ప్రకాశన దశా చ మహీసురైశ్చేత్. ఇప్పుడు ఈ ధర్మము దేని వలన ప్రకాశిస్తోంది? గురుముఖతః నేర్చుకున్నటువంటి ఆ వేదం నేర్చుకుని గురువుల్ని స్మరించి మహానుభావులు మాకు నేర్పారు. వాళ్ళ శ్వాస అంటే ప్రాణం, వాళ్ళు ఊపిరి బిగబట్టి ఎన్ని మాటలో స్వరంతో చెప్తే నీకు అందింది. కాబట్టి నువ్వు గురు ప్రాణములను నీ విద్యగా మార్చుకున్నావు. గురువు ప్రాణములను హరించావు నువ్వు విద్య నేర్చుకోవడానికి. ఆయన శ్వాస దీర్ఘంగా పీల్చడంలో, గబగబా పీల్చడంలో, శ్వాసల మీద ఆధారపడిన ఆయన ఆయుర్దాయం, ఆయన ఆరోగ్యం హరించిపోయింది. ఆయన హరించిపోతే నువ్వు దీపంగా వెలుగుతున్నావు. ఇప్పుడు నువ్వే చెయ్యాలి. తేషాం ప్రకాశన దశా చ మహీసురైశ్చేత్. నువ్వు ఈ భూమి యందు సురుడవై లోకమునకు దేవతవై, అందుకే బ్రాహ్మణుని ద్విజుడు భూసురుడని పిలుస్తారు, భూమి యందు దేవత అని. ఆ ధర్మం మీకు చెప్తాడు కాబట్టి వేదాంతర్గతంగా ఉన్న ధర్మాన్ని తానంతరేణ నిపతేత్ కన ప్రణామః. అటువంటి వేద పండితులు ఎవరున్నారో అటువంటి వారు వేదాంతర్గతమైనటువంటి ఆ ధర్మమును పలుకుతున్నప్పుడు నేను వారికి రెండు చేతులెత్తి నమస్కరించుచున్నాను.
నా దృష్టిలో ఆ వేదము కదిలి వెళ్ళిపోతున్నటువంటి ఈశ్వరుడి ముందున్న వృషభమే అని మహానుభావుడు చెంపు రామాయణంలో భోజరాజు గారు స్తోత్రం చేశారండి. నిజంగా ఎటువంటి శ్లోకాలో చూడండి ఆ చెంపు రామాయణంలో. సరే, ఇది ఎందుకు జరిగిందో ఈ సమన్వయం నాకు తెలియదు, కానీ ఆ వేదంలోనే ధర్మమున్నది, ఆ ధర్మాన్నే గురువు దగ్గర నేర్చుకున్నటువంటి వేద పండితుడు చెప్తున్నాడు. చెప్పినప్పుడు లోకం నమస్కరిస్తోంది. అదే అసలు నందీశ్వరుడి యొక్క నిజమైన స్వరూపమని కదా మనం అనుకుంటున్నాం. అలా అనుకుంటున్నప్పుడే సుబ్రహ్మణ్య శర్మ గారు ఎందుకు వచ్చారో ఒక్కసారి మీరు ఈ వేదిక మీదకి వచ్చి చూడండి. మీరు స్నాతకం చేసినప్పుడు చెప్తామే మంచి మాటలు. ధర్మంగా ప్రవర్తించు, నువ్వు దానం శ్రద్ధయా దేయం అశ్రద్ధయా ఇదేయం అని మనం చెప్తాం. అశ్రద్ధతో ఇయ్యవద్దు. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, ఇవి చెప్తాం కదండి. ఈ విషయంలో నీవు పొరపాటు పడవద్దు. మరదంతా వేదాంతర్గతమైన ధర్మం కదా. మీరు రావడం, మేము ఇవాళ నందీశ్వరుడు రావడంగా భావిస్తున్నాం. మీరు ఇక్కడికి వచ్చి కూర్చుని ఆ మాటలు స్నాతకంలో చెప్పేటటువంటివి చక్కటి ఆ మంత్రాలు ఒక్కసారి ఇక్కడ విజ్ఞాపన చేయండి. మేమందరం నందీశ్వరుడిగా భావించి ఆ వేద బ్రాహ్మణుడిగా ఆనాడు చంపు రామాయణంలో భోజుడు ఏం చెప్పాడో అది మేం చేసి మేము నమస్కరిస్తాం. ఒక్కసారి రండి శర్మ గారు, రండి. మీరు 4 మాటలు చెప్పండి. ఇదేనండి ఈశ్వరానుగ్రహం అంటే, ఇదే నందికేశ్వరానుగ్రహం అంటే. చూడండి ఎలా వచ్చారో వారు. రండి కూర్చుని చెప్పండి 4 మాటలు. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వేదమనూచ్యాచార్యోంతే వాసినమనుషాస్తి. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. ఆచార్య ప్రమతనాన్న ప్రమదితవ్యం. శ్రద్ధయా దేయం అశ్రద్ధయా దేయం. శ్రియా దేయం హ్రియా దేయం. భియా దేయం సంవిదా దేయం. అథ యది తే కర్మ వికిచత్సా స్యాత్. మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్యదేవో భవ, అతిథిదేవో భవ. యాన్యనవద్యాని కర్మాణి తాని సేవితవ్యాని. నో ఇతరాణి ఏకే చాస్మశ్రేయాగుంసో బ్రాహ్మణాః. తేషాం తయాసనేన ప్రశ్వసితవ్యం. స్వస్తి. అందరూ ఒక్కసారి వారికి నమస్కరించండి. లేకపోతే చంపు రామాయణం వినడం ఎందుకండి? శర్మ గారు బహు సంతోషం. కూర్చోండి అయ్యా, కూర్చోండి.